న్యూస్ చూస్తున్నాం. ముంబైలోని బీబీసీ ఆఫీసుల్లో ఐటీ దాడులపై మంత్రి కేటీఆర్ స్పందించారు. వాట్ ఏ సర్ప్రైజ్ అంటూ ట్వీట్ చేశారు. మోడీపై డాక్యుమెంటరీ ప్రసారం చేసిన కొన్ని వారాలకే బీబీసీపై ఐటీ దాడులు జరిగాయన్నారు మంత్రి కేటీఆర్. ఐటీ, సిబిఐ, ఈడీ తదితర సంస్థలు బీజేపీ చేతిలో కీలు బొమ్మలుగా మారాయని ఆరోపించారు. వాట్ నెక్స్ట్ అన్న కేటీఆర్ హిండెన్బర్గ్ పై ఈడీ దాడులు ఉంటాయా లేక టేక్ ఓవర్ చేసుకుంటారా అని సెటైరిక్ గా ట్వీట్ చేశారు. ముంబైలోని బీబీసీ ఆఫీసుల్లో ఐటీ దాడులపై మంత్రి కేటీఆర్ స్పందించారు. వాట్ ఏ సర్ప్రైజ్ అంటూ ట్వీట్ చేశారు. మోడీపై డాక్యుమెంటరీ ప్రసారం చేసిన కొన్ని వారాలకే బీబీసీపై ఐటీ దాడులు జరిగాయన్నారు మంత్రి కేటీఆర్. ఐటీ, సిబిఐ, ఈడీ తదితర సంస్థలు బీజేపీ చేతిలో కీలు బొమ్మలుగా మారాయని ఆరోపించారు. వాట్ నెక్స్ట్ అన్న కేటీఆర్ హిండెన్బర్గ్ పై ఈడీ దాడులు ఉంటాయా లేక టేక్ ఓవర్ చేసుకుంటారా అని సెటైరిక్ గా ట్వీట్ చేశారు. Ja, oi. Ja, oi. వాట్ ఏ సర్ప్రైజ్ అంటూ ట్వీట్ చేశారు. మోడీపై డాక్యుమెంటరీ ప్రసారం చేసిన కొన్ని వారాలకే బీబీసీపై ఐటీ దాడులు జరిగాయన్నారు మంత్రి కేటీఆర్. ఐటీ, సిబిఐ, ఈడీ తదితర సంస్థలు బీజేపీ చేతిలో కీలు బొమ్మలుగా మారాయని ఆరోపించారు. వాట్ నెక్స్ట్ అనే కేటీఆర్ హిండెన్బర్గ్ పై ఈడీ దాడులు ఉంటాయా లేక టేక్ ఓవర్ చేసుకుంటారా అని సెటైరిక్ గా ట్వీట్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. ముంబైలో బీబీసీ ఆఫీసులపై ఐటీ దాడులపై మంత్రి కేటీఆర్ స్పందించారు. వాట్
వాట్ ఏ సర్వే అంటూ కూడా ట్వీట్ చేయడం ఆసక్తికరంగా కనబడతా ఉంది. ట్విట్టర్ లో ఆయన చేసినటువంటి మనం ఏదైతే ట్వీట్ చూస్తే ప్రధానంగా చూసుకున్నప్పటికీ మోదీకి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ ప్రసారం చేసినటువంటి బీబీసీ ఛానల్ గత వారం రోజుల క్రితమే మోదీకి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేయడం జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి పూర్తి డేటాను కూడా ఆ డాక్యుమెంటరీ ద్వారా బహిర్గతం చేసినటువంటి కొద్ది రోజుల్లో అంటే వారం వ్యవధిలోనే సిబిఐ బీబీసీ ఛానల్ పై ఇది దాడులను ఖండిస్తూ కూడా ఐటీ దాడులను ఖండిస్తూ కూడా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఐటీ దాడులు కేవలం బీజేపీ కుట్రపూరితంగానే కేంద్రం చేతులుగా ఉన్నటువంటి ఇటు ఐటీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈడీ తదితర సంస్థలన్నిటితో బీజేపీ చేతుల కీలుబొమ్మల్లా మారుతున్నాయి అని కూడా ఆరోపించిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. వాట్ నెక్స్ట్ అంటూ కూడా కేటీఆర్ ట్విట్టర్ లో ట్వీట్ చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇలా ఎన్ని సంస్థలపై ఏ విధంగా మీరు దాడులు నిర్వహిస్తారంటూ కూడా ఆయన ఆసక్తికరంగా ట్వీట్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా బీబీసీ చేసినటువంటి ఏదైతే మోదీకి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంటరీ అంటే మోదీ బ్యాక్గ్రౌండ్ బయోగ్రఫీ ఇదంతా కూడా పూరితమైనటువంటి ఒక బీబీసీ ఛానల్ బీబీసీ సంస్థ చేసినటువంటి డాక్యుమెంటరీ చేసిన కొద్ది రోజుల్లోనే ఇటు బీబీసీపై ఈ రోజు ఆసక్తికరమైనటువంటి దాడులను నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కేవలం ఎంక్వైరీ కోసమే నిర్వహిస్తున్నామంటూ కూడా ఐటీ అధికారులు చెప్తున్నారు. బట్ ఎంక్వైరీ కాదు, ఈ ఎంక్వైరీ ఆధారంగానే అందులో ఏదైనా కీలక ఆదేశాలు కావచ్చు, కీలక ఆధారం బయటపడితే ఇవి ఐటీ దాడులుగా కూడా గుర్తిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి కేటీఆర్ కూడా ఇక ఎవరు నెక్స్ట్ అంటూ కూడా ట్వీట్ చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నాం, ఏదైతే దర్యాప్తు సంస్థలన్నీ కూడా కేవలం కీలుబొమ్మల్లా కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నాయంటూ కూడా ఆసక్తికరమైనటువంటి ట్వీట్ చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. తరంగిణి. ఓకే